వెల్కమ్ టు పీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల్లో మనం ఏ విధంగా సిద్ధం కావాలి, మన మైండ్ని ఏ విధంగా ట్యూన్ చేసుకోవాలి అనే అంశాల గురించి కొన్ని కాన్సెప్ట్లను చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు జైగార్నిక్ ఎఫెక్ట్ అంటే ఇది మనము ఏవైతే పనులను మధ్యలో ఆపి వదిలేస్తామో వాటి యొక్క ప్రభావం మన మెదడుపై ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయాలి, మధ్యలో వదిలిపెట్టకుండా. ఒకవేళ హాఫ్లో కనుక వదిలిపెడితే అది మనల్ని డిస్టర్బ్ చేస్తుంది, వేరే మన ప్రిపరేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకని మీరు ఎప్పుడైనా కూడా ఒక చాప్టర్ చదివేటప్పుడు ఆ చాప్టర్ కంప్లీట్గా చదివిన తర్వాత ఆ రోజు క్లోజ్ చేయండి. ఆ చాప్టర్ని మధ్యలో వదిలేశారనుకోండి, అప్పుడు అది నెక్స్ట్ మీ ప్రిపరేషన్ని డిస్టర్బ్ చేస్తుంది అన్నమాట. ఆ విధంగా మీరు ఎప్పుడైనా కూడా ఒక కాన్సెప్ట్ని చదివినప్పుడు, ఒక చాప్టర్ని చదివినప్పుడు దాన్ని పూర్తి చేసిన తర్వాత అప్పుడు మీరు అక్కడితో ఆపేయండి. దానివల్ల మీకు ప్రశాంతత లభిస్తుంది, మీరు హ్యాపీగా పడుకోగలుగుతారు, హ్యాపీగా రెస్ట్ తీసుకోగలుగుతారు. నెక్స్ట్ వాటి మీద దీని యొక్క డిస్టర్బెన్స్ ఏమాత్రం పడకుండా ఉంటుంది అనమాట. ఫోకస్ మీకు పెరుగుతుంది. రెండవది ఈట్ దట్ ఫ్యాక్ట్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకి అత్యంత భయంగా అనిపించేటటువంటి కాన్సెప్ట్లు కానీ సబ్జెక్టులు కానీ, చాలా కష్టంగా అనిపించేటటువంటి కాన్సెప్ట్లు కానీ సబ్జెక్టులు కానీ, మీకు ఏవి ఎక్కువగా భయాన్ని ఇస్తాయి, ఏవి ఎక్కువగా కష్టంగా అనిపిస్తాయి, వీటిని ముందుగా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఉదాహరణకు మనం ఉదయం లేవగానే ఫ్రెష్గా ఉంటుందనుకోండి, చాలామంది ఏం చేస్తారు, తమకు ఇష్టమైనటువంటి సబ్జెక్టులను చదువుతారు, ఈజీగా ఉండే కాన్సెప్ట్లను చదువుతారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, హ్యాపీగా చదివేస్తారు. ఒక 1-2 అవర్స్ చదివిన తర్వాత ఏమవుతుంది, మెదడు యాక్టివ్నెస్ మార్నింగ్ ఉన్నంత ఎఫెక్టివ్నెస్గా మనం ఒక 2-3 అవర్స్ చదివిన తర్వాత ఉండదు. అప్పుడు మీరు కష్టమైనటువంటి సబ్జెక్ట్ని, మీకు టఫ్గా అనిపించేటటువంటి దాన్ని చదివారనుకోండి, అప్పుడు మీ మెదడులోకి వెళ్ళే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకని మీరు ఏం చేయాలంటే ఈట్ దట్ ఫ్రాగ్ అంటే కష్టమైనటువంటివి, భయాన్ని అనిపించేటివి ముందుగా కంప్లీట్ చేయాలి. అంటే మనం మార్నింగ్ లేవగానే మీ కష్టమైన సబ్జెక్ట్స్ని, భయాన్ని కల్పించేటటువంటి సబ్జెక్ట్ని, టఫ్ సబ్జెక్ట్స్ని మీకు అనిపించినవి ముందుగా కంప్లీట్ చేసుకున్నారనుకోండి, మీ మెదడు యాక్టివ్గా ఉంటుంది కాబట్టి సులభంగా ఆ సబ్జెక్ట్ మీకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాతది సర్కాడియన్ రిథమ్. సర్కాడియన్ రిథమ్ అంటే మన బాడీలో ఉండేటటువంటి గడియారం అన్నమాట, మన బాడీలో ఉండేటటువంటి క్లాక్ అన్నమాట. కొందరికి ఎర్లీ మార్నింగ్ లేచి చదవడం అలవాటు, కొంతమందికి నైట్ అవుట్స్ చేయడం అలవాటు. వేరే వాళ్ళు ఎవరో నైట్ అవుట్ చేస్తున్నారని మనం చేయడం, లేదా వేరే వాళ్ళు ఎవరో ఒకరిని చూసి మన టైం టేబుల్ని చేంజ్ చేసుకోవాలి. మన బాడీ క్లాక్ ఏ విధంగా పనిచేస్తుంది, మనం ఎప్పుడు యాక్టివ్గా చదువుకోగలుగుతాం, ఎప్పుడు ఫోకస్గా చదువుకోగలుగుతాం, అది చూసుకోవాలి. మనం దాన్ని బట్టి మన ప్రిపరేషన్ని మనము స్ట్రాటజీని ప్లాన్ చేసుకోవాలి. సో సర్కాడియన్ రిథమ్ అంటే మన బాడీ క్లాక్ ఎప్పుడు ఏ టైంలో యాక్టివ్గా ఉంటుందో చూసుకొని దాని ప్రకారం మనం ప్రిపరేషన్ కొనసాగించాలి తప్ప పక్క వాళ్ళని చూస్తూ మనం ప్లాన్ చేసుకోకూడదు. సో ఈ 3 కాన్సెప్ట్ని మీ మనసులో పెట్టుకొని మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని రూపొందించుకొని విజయాన్ని సాధించండి. విష్ యు ఆల్ ది బెస్ట్.